రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి. ఈ నెల 9న బంగారుపాలెం మామిడి యార్డ్లో మామిడి రైతులతో సమావేశం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటనకు అనుమతి ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. లా అండ్ ఆర్డర్ కాపాడే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మంది రైతులు, మామిడి యార్డ్లో 500 మంది రైతులకు మాత్రమే అనుమతి. రోడ్ షోలు, బహిరంగ సభ్యులకు అనుమతి లేదు. బహిరంగ ప్రదేశాల్లో డబుల్ లేయర్ బ్యారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచన. ట్రాఫిక్ మరియు భద్రతకు ఆటంకం కలిగేలా ప్రజా సమీకరణలకు అనుమతి లేదు. గత జిల్లాలో జరిగిన సంఘటనలను పునరావృతం కాకుండా నియంత్రణ చర్యలు తీసుకున్నాం. షరతులు ఉల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సుమారుగా 10,000 మంది నిర్దేశిస్తారు అని చెప్పారు. సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోనే మాట్లాడడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా, ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు. సో దీనికోసం మేము మొత్తం ఇప్పటివరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అలానే హెలిప్యాడ్ ఎక్కడ ఉంది, మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు, దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలిప్యాడ్ దగ్గర సుమారుగా 30 మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే కాన్వే వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ దగ్గర రోజు 500 మంది రైతులకు పైగా వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. సో ఈ మీటింగ్ కొరకు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తున్నాం కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే 3 చోట్ల. మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాష్ట్రాల నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమని, అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం, అలానే హెలిప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ప్లానే, అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ, సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఇది మొదటి ఇష్యూ. సో రెండవ ఇన్సిడెన్స్ పొదిలి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. అక్కడ టొబాకో రైతుల్ని మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపలికి టొబాకో బోర్డులోకి 25 మందికి పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ 1000 మెంబర్స్ లోపలికి వెళ్ళారు. టొబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం, లోపల తోపులాటలు జరగడం, సో స్టాంపింగ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్కి కూడా గాయాలు. మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది, రెంటపాళ్ళ విలేజ్. ఈ రెంటపాళ్ళ విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది, రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక 100 మంది మాత్రమే రావచ్చు. ఈ కాన్వే కాకుండా మరొక 3 వాహనాలు రావచ్చు అని పోలీసు వాళ్ళకి ముందుగానే విజ్ఞప్తి చేయడం జరిగింది. బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ కావడం, అలానే నేషనల్ హైవే మీదే ఒక వ్యక్తి ప్రాణం పోవడం, అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలానే ప్రస్తుతం మన బంగారుపాలెంలో ఉన్న పొలిటికల్ సినారియో, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. దీనితో పాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు, అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, విఐపి వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము. ఇందులో ఉన్న కండిషన్స్, ఏ ఏరియా అయితే సరే మనము మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి, అలానే చాలా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. సో స్కూల్స్ అవన్నీ కూడా టైం లేట్ అయితే డిస్ట్రప్షన్ అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇన్కన్వీనియన్స్ అవుతుందనే ఉద్దేశంతో మనము వాళ్ళకి స్ట్రిక్ట్గా టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. అలానే హెలిప్యాడ్ వద్ద ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ బ్యారికేడింగ్, డబుల్ లేయర్ వేసుకోమని చెప్పడం జరిగింది. ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమన్నాను. అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మ్యాంగో ఫార్మర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి 500 మందికి, ఎటువంటి పబ్లిక్ మొబిలైజేషన్ జరగకూడదు. అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు, మొబిలైజేషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను. దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము కండిషన్స్లో మెన్షన్ చేసి మనం కండిషనల్లో ఉన్న పర్మిషన్స్ ఇస్తున్నాము. సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు. ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా, అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ వచ్చినా
ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.